ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కావాల్సిన రెసిపీస్: ఆనియన్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్మా రవ్వ, టమాటోస్, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ పల్లీలు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్. మళ్ళొకసారి చెప్తున్నా, ఉప్మా చేసుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అయిపోయింది. ఉప్మా రవ్వ ఇస్ ఓకే. మొత్తం కింద పోయింది ఫ్రెండ్స్. ఎలాగో అన్నీ కలిసిపోవాల్సిందిగా కర్రీలో అలా. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర మనం ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్కి మారాలి. ఉప్మా అందరికీ చేయొచ్చు, కానీ నాలాంటి వాళ్ళు ఉంటారుగా, రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు వేగాలి. నెక్స్ట్ క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ ముక్కలు, నా స్టైల్ అయితే ఇదే ఫ్రెండ్స్, ఇలానే చేస్తాను నేను. కొంచెం రోస్ట్ అవ్వాలి. మనం వేసుకున్న క్యారెట్, పల్లీలు, చిల్లీ. నెక్స్ట్ వచ్చేసి ఏం వేసుకోవాలంటే అల్లం ముక్కలు. అల్లం ముక్కలు అనేది మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది టేస్ట్. నేనైతే నాకు నచ్చిన టేస్ట్. మీకు అవసరం స్కిప్ చేయొచ్చు, మేము తింటాం కాబట్టి వేసుకుంటాం. మీకు అవసరం అయితే స్కిప్ చేయండి. అల్లం ముక్కలు వేసుకున్నాక మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. లాస్ట్ ఐటమ్ వచ్చేసి టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఓన్లీ 1 టమాటో, ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే ఈ కప్పుతో 3 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. 6 కప్స్ వాటర్ వేసుకుంటాను. Two, 3, 4, 5, లాస్ట్ వన్ 6. కొంచెం మెత్తగా కావాలనుకున్నాను, ఇంకొక 1/2 కప్ వేసుకోవచ్చు. ఇది మసాలాలు మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మసాలా తర్వాత చూద్దాం. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి. పాపకి ఏది రాదంట, మసిలిపోతుంది మన వాటర్. మా చిన్న బాబు నాకు వంటలు రావాల్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు.
నీకే రావు మమ్మీ, వాళ్ళకేం చెప్తావు? నాకు వచ్చింది చూపిస్తున్నాను. నేను వెరైటీ ఏం చేస్తలేను కదా. నేను డైలీ వండుకునేదే మీకు చూపిస్తున్నాను. నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. యువర్ ఆప్షన్. కొంచెం బాగా మసిలితే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేవి దిగుతాయి. అయిపోవచ్చింది ఆల్మోస్ట్ మన ఉప్మా, నా ఉప్మా. లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర చల్లేసుకోవాలి. దీని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. నేనైతే వేసుకుంటాను, ఇష్టమైన స్కిప్ చేయొచ్చు. నేనైతే కొత్తిమీర వేస్తాను ఉంటే, లేకపోతే స్కిప్ చేసేద్దాం, పోయేదేముంది. మసలుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఉప్మా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మనం నెక్స్ట్ ఉప్మా రవ్వ వేసేసుకోవడమే. నెక్స్ట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉప్మా రవ్వ. ఇది ఎలా వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే బొంబాయి రవ్వ ఉంటుంది చూడండి, అదైతే ముద్దలు కడుతుంది. ఇది కట్టే ఆప్షన్ లేదు, మనం ఇలా వేసేసుకోవచ్చు. నేను ఒక్కదాన్ని వీడియో తీయాలి కాబట్టి మరి నేనే వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. బొంబాయి రవ్వ అయితే వేస్తూ కలపాలి, దీనికి అవసరం లేదు. ఇది ముద్ద కట్టదు, గడ్డ కట్టదు. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం క్యాప్ పెట్టేసుకుందాం, దీంట్లో మూత పెట్టేసుకుంటే ఓకే. 10 minutesలో ఉప్మా రెడీ అవుతుంది. చూడండి, ఇంతసేపు హైలో ఉంది ఫ్రెండ్స్, నేను సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి దగ్గర పడింది ఉప్మా. గుమ్మగుమ్మలాడే ఉప్మా రెడీ అవుతుంది. ఇంకా 2 minutes రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఉప్మా రెడీ. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తాను. సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ ఫ్రెండ్స్. నేనైతే 3 spoons వేసుకుంటున్నాను. పడుతుంది 3 spoons. చూడండి, మర్చిపోయా, వాటర్లోనే వేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను. మా బొడ్డోడు కంగారు పెడుతున్నాడు. నేను ఇప్పుడు వేసుకున్నా పర్లేదు, కలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఉప్మా రెడీ. నన్నేసుడు ఇప్పుడే మర్చిపోయాను నేను. అయ్యో, ఎప్పుడైతే ఉప్మా వేసాను ఫ్రెండ్స్, సూపర్ ఉంది. నేను క్యాప్ పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టినాక ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఉప్మా ఇస్ రెడీ. ఆల్మోస్ట్ ఉప్మా రెడీ ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. వా, ఫినిష్ ద ఉప్మా. బంద్ చేద్దాం గ్యాస్. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఎవరికైనా గుల్లగా రావాలంటే 1కి 2 ఇంటూ వేసుకోవచ్చు. 1 కప్పు ఉప్మా రవ్వకి 2 cups. నేను కావాలి కొంచెం మెత్తగా కావాలనుకున్న 7 వేసుకోవచ్చు, అలా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా పిల్లలకి ఉప్మా ఇచ్చేద్దాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. వా, కింద పడిపోయింది. పర్లేదు ఫ్రెండ్స్, అలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మరి ఓకే, మిస్టేక్ జరుగుతుంటాయి, కామన్. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా. పచ్చడి అయినా మర్చిపోయి పచ్చడి తెస్తా. మ్యాంగో పికిల్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. కాలుతుందా? సరే, మా వారికి పెట్టేశాను.